టు డే 3 ఆఫ్ సి లాంగ్వేజ్. సో ఈరోజు మనం ఏం నేర్చుకుంటామంటే ప్రోగ్రామింగ్ స్టైల్ ఆఫ్ సి. అంటే ఇప్పుడు మనం మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరికి మాట్లాడే మాటలు నడిచే నడకలో ప్రతి స్టైల్ ఉంటుంది. అలాగే ఒక సి లాంగ్వేజ్ కూడా స్టైల్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. ఆ స్టైల్ ఎలా వాడాలి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అండ్ ఫార్మాటెడ్ అవుట్పుట్ ఇన్పుట్ సిస్టమ్స్ అంటే ఈ అవుట్పుట్ ఇన్పుట్ స్ట్రీమ్స్ ఏంటంటే ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఉంటాయి కదా, సో వాటి గురించి అనమాట. సో డైరెక్టరీస్ అంటే మనకి ఏవైతే మనం యాష్ ఇంక్లూడ్ ఎస్టీడీఓ డాట్ హెచ్ అయితే ఏవైతే వాడతాం మనం హెడర్ ఫైల్స్ అంటారు కదా, సో ఆ హెడర్ ఫైల్స్ గురించి తెలుసుకుంటాం. అవి కూడా మనకి ఏవైతే ప్రజెంట్ యూజ్ అవుతాయో వాటి గురించి మాత్రమే. సో ఎక్సర్సైజ్ వీటి గురించి మనం ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ అయితే మనం రన్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ మనం థియరీ పార్ట్ నేర్చుకున్న తర్వాత ప్రోగ్రామ్స్లోకి వెళ్దాం. మీకు డైరెక్ట్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాలంటే లాస్ట్ వరకు చూసండి. సో ప్రోగ్రామింగ్ స్టైల్ ఆఫ్ సి, దీంట్లో ఫస్ట్ వచ్చేసి నేమ్స్ అనమాట. సో నేమ్స్ ఏంటి, తర్వాత స్పేసెస్, లైన్ బ్రేక్స్, ఇండెంటేషన్, బ్రేసెస్. ఇక్కడ 4 ఇచ్చేసాను, ఇక్కడ 4 తర్వాత 5 అనమాట, 6 పడ్డది. సో అది మిస్టేక్ చూసుకోండి. సో నేమ్స్ అనమాట. సో నేమ్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ కిరణ్, నేను వాడేది ఒక ల్యాప్టాప్. సో ల్యాప్టాప్ అనేది ఒక నేమ్. మనందరికీ తెలుసు ఇంగ్లీష్లో నేమ్స్ అంటే నౌన్స్ ఉంది కదా, సో అట్లాగే అనమాట సి లాంగ్వేజ్లో కూడా నేమ్స్ ఉంటాయి అనమాట. ఆ నేమ్స్ దేనికి వాడతామంటే మనం ఫైల్ నేమ్స్. మనం ఏదైనా సాఫ్ట్వేర్ యూస్ చేసినప్పుడు దానికి మెయిన్ డాట్ సి, సమ్ డాట్ సి, మనం ఏ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చేసి పక్కన డాట్ సి ఇస్తాం కదా, సో అట్లాగా ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ నెంబర్స్ డాట్ సి అనమాట. సో ఇది కూడా మనకి నేమ్స్లోకి వస్తుంది అనమాట. వేరియబుల్ నేమ్స్. సో మనం వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్పుకున్నాం వేరియబుల్స్ ఎలా ఉండేవో, రూల్స్ ఏంటని. సో వాటిని కూడా నేమ్స్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్స్ అనమాట. సో వీటికి ఏంటంటే ఒక మీనింగ్ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలి. అంటే మనం ఆల్రెడీ వేరియబుల్స్ తెలుసుకున్నప్పుడు చూసాం మనం నేమ్స్ అనేది ఎలా ఇవ్వాలనేది. మనం 1 2 3 4 డాట్ సి ఇట్లా ఇవ్వలేం కదా మన నేమ్స్ అనేది. అంటే అది ఒక మీనింగ్లెస్ నేమ్ అనమాట. ఇక్కడ చూసారా సమ్ ఆఫ్ నెంబర్స్, ఇది ఒక మీనింగ్ఫుల్ నేమ్. తర్వాత ఇక్కడ మ్యానిపులేటర్, సో ఇది ఒక మీనింగ్ఫుల్ నేమ్స్ అనమాట. ఇవి చూడండి మనం ఫంక్షన్స్ వాడతాం, ఫంక్షన్స్లో వాడినప్పుడు కూడా మనకి ఒక మీనింగ్ఫుల్ నేమ్ అనేది అవసరం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మనం మెయిన్ సెక్షన్ వాడినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది అనమాట. మెయిన్ ఫంక్షన్ వాడినప్పుడు అప్పుడు కూడా మనం మంచి నేమ్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి వేరియబుల్ నేమ్స్ ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ అవ్వచ్చు, మీ నేమ్ అవ్వచ్చు, లేదా ఏదైనా నేమ్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అవ్వచ్చు, మీకు ఆల్రెడీ గుర్తుంది కదా. సో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మనకు ఒక వేరియబుల్ లెక్క వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్పేస్ అనేది చాలా అవసరం అనమాట. మనం రాసే ఇంగ్లీష్ వర్డ్స్లో కూడా లెటర్స్లో కూడా మనకు స్పేస్ అనేది అవసరం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి యూజ్ అని ఉంది, యూజ్ తర్వాత ఇక్కడ ఒక స్పేస్ ఉంది. ఇక్కడ స్పేస్ లేకుండా యూజ్ ఈ అట్లీస్ట్ ఈ రెండింటిని కంబైన్ చేస్తామనుకోండి ఎలా ఉంటుంది, ఒక మీనింగ్లెస్ అనమాట. సో అట్లా ఉండకూడదు కాబట్టి రీడబిలిటీ అండ్ అండర్స్టాండబిలిటీ పెంచుకోవడానికి మనం ఈ స్పేసెస్ అనేది వాడతాం. చూడండి ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చారు. ఇదైనా ఒకటే, లేదు ఎస్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఏ స్పేస్ ప్లస్ స్పేస్ బి. సో ఈ రెండు కూడా సేమ్ అనమాట. ఎగ్జిక్యూషన్లో రన్ అవ్వడానికి కూడా సేమ్ టైం తీసుకుంటుంది, సేమ్ అనమాట. బట్ మనకి చూడడానికి రీడబిలిటీ అనేది పెంచుతుంది. ఇది ఏదైతే ఉందో ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఉందో, సో ఇది రీడబిలిటీని పెంచుతుంది కంపేర్ టు ఇది అనమాట. సో అందుకని మనం స్పేస్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లైన్ బ్రేక్స్ ఎందుకు వాడదాం? సో లైన్ బ్రేక్స్ ఎక్కడ వాడతామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐ ఉంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 0 తర్వాత మనం టర్మినేషన్ చేయాలంటే ఏం వాడాలి, ఆ లైన్ బ్రేక్ అవ్వింది అని చెప్పాలంటే ఒక సెమీకోలన్ అనేది వాడతాం మనం. ఇది లైన్ టెర్మినేటర్ కింద వర్క్ అవుతుంది అనమాట. ఇది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫుల్ స్టాప్ ఎలా వర్క్ అవుతుందో ఇక్కడ సి లాంగ్వేజ్లో ఎనీ అదర్ లాంగ్వేజ్లో ఈ సెమీకోలన్ అనేది మనకి లైన్ టర్మినేటర్ కింద వాడుతున్నాం అనమాట. సో ఇక్కడ చూసారా i = 0, k = 7.
d=i+k ఇచ్చారు కదా. సో ఇక్కడ చూసారా, అదే దాన్ని మనం ఇక్కడ లైన్ బ్రేక్స్ ఇచ్చుకుంటూ రాసాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా ఎగ్జామ్లో కానీ ఎక్కడైనా మీరు రాసుకున్నప్పుడు లైన్ బ్రేక్స్ వాడడం వల్ల ఒక రీడబిలిటీ అనేది పెరిగిద్ది, క్లారిటీ అనేది పెరిగిద్ది. అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మీకు మార్క్స్ ఎక్కువ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇంటర్వ్యూస్లో కూడా మీకు మంచిగా ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఒకవేళ మీరు కమెంట్స్ రాసుకోవాలనే ఇక్కడ కమెంట్స్ పెట్టుకుని ఇక్కడ కమెంట్స్ రాసుకోవచ్చు అనమాట. మీరు ఏదైనా కమెంట్స్ యాడ్ చేయాలనుకుంటే. సో లైన్ బ్రేక్స్ అనేది చాలా మెయిన్ అనమాట. సో రీడబిలిటీ ఎక్కువ పెంచుతుంది. సో ఇండెంటేషన్ ఇది అసలైన టాపిక్ అనమాట. ఎందుకు అంటే మనకి సి లాంగ్వేజ్ ఇండెంటేషన్ అనేది ఒక చిన్న టాపికే. బట్ ఎప్పుడైతే మనం పైథాన్ లాంగ్వేజ్కి వెళ్తామో అప్పుడు ఇండెంటేషన్ అనేది చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. ఎందుకు అంటే ప్రతి లూప్ స్టేట్మెంట్స్, ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్, సో ఎక్సెప్షన్ స్టేట్మెంట్స్, ఇవన్నిటికి కూడా మనకి ఇండెంటేషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఎక్కడ పైథాన్లో. బట్ సిలో ఏంటంటే ఇండెంటేషన్ అనేది ఒక రీడబిలిటీ అండ్ అండర్స్టాండబిలిటీ లేదా ఒక కమెంట్స్ యాడ్ చేసుకోవడానికి వాడతాం అనమాట. సో ఇండెంటేషన్ అంటే ఏంటి, ఒక ట్యాబ్ స్పేస్ అనమాట. లెఫ్ట్ నుంచి చూసారు ఇక్కడ అంత స్పేస్ ఉంది. సో ఇది ఒక ట్యాబ్ స్పేస్ అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి బ్రేసెస్ అనమాట. సో ఈ బ్రేసెస్ మనం చూసే ఉంటాం. మెయిన్ ఫంక్షన్ రాసిన తర్వాత బ్రేస్ ఓపెన్ చేస్తాం, తర్వాత బ్రేస్ క్లోజ్ చేస్తాం. ఈ మెయిన్ బ్రేసెస్లోనే మనం ఏ కోడ్ రాయాలన్నా ఈ బ్రేసెస్లోనే రాస్తాం. సో ఎందుకు ఈ బ్రేసెస్ అంటే ఇది ఒక సింటాక్స్ అనమాట. సి యొక్క సింటాక్స్లో ఈ బ్రేసెస్ అనేవి మెయిన్ అనమాట. సో స్ట్రక్చర్ ఆఫ్ సిలో ఈ సింటాక్స్ అనేది ఉంటుంది కదా. సో దాంట్లో మనం ఈ బ్రేసెస్ అనేది వాడతాం అనమాట. ఇక్కడే కాదు, మీరు లూప్ స్టేట్మెంట్స్లో కూడా ఈ బ్రేసెస్ వాడతారు. కండిషనల్ స్టేట్మెంట్స్లో వాడతారు అన్నమాట. ఇవి కంట్రోల్ స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్. సో నెక్స్ట్ మనం చెప్పుకున్న ప్రతి టాపిక్లో ఈ బ్రేసెస్ అనేవి వాడతాం అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే ఫ్లవర్ బ్రేసెస్ కానీ కర్లీ బ్రేసెస్ అంటాం అనమాట దీన్ని. సో ఈ బ్రేస్ మనకి ఏం చెప్తుందంటే ఒక బౌండరీని చెప్తుంది అనమాట. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ మాత్రమే నువ్వు ఈ మెయిన్ ఫంక్షన్కి ఎలకేట్ చేయి అని. ఒక ఫంక్షన్స్లో వాడతాం, లూప్ స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నిటిలో వాడతాం అనమాట. ఓకే, ఫార్మేటెడ్ స్పెసిఫైర్స్ అనమాట. ఫార్మేట్ స్పెసిఫైర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది యాంపర్సెంట్ అనమాట. ఇది మాడ్యులస్ అనమాట. సో ఈ మాడ్యులస్ అనేది మనం అసలు వాట్ టైప్ ఆఫ్ డేటా అనేది మనం కంప్యూటర్కి చెప్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వస్తుంది, ఇదిగోండి ఇక్కడ చూసారా, ఒకవేళ మనం ఇంటి పెట్టాలనుకోండి, అంటే ఇంటీజర్ వాల్యూస్ ఏదైనా మనం ప్రింట్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే మాడ్యులస్ డి ఆర్ మాడ్యులస్ ఐ అనేది మనం మెన్షన్ చేస్తాం అనమాట. మాడ్యులస్ డి అంటే సో ఇది ఒక ఇంటీజర్ వాల్యూ అనేది నువ్వు ప్రింట్ చేయి అని మనం ప్రింట్ఎఫ్కి మనం చెప్తున్నాం అనమాట. సో నెక్స్ట్ అలాగే ప్రింట్ ఎఫ్ మాడ్యులస్ ఎఫ్ అనమాట. ఇది ఫ్లోటింగ్ పాయింట్ అనమాట. ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ని నాకు ప్రింట్ చేయి అని మనకి అవుట్పుట్కి మనం చెప్తున్నాం అనమాట. మన కంప్యూటర్కి ప్రింట్ఎఫ్లో మనం చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మాడ్యులస్ సి, ఇది క్యారెక్టర్ ఏవైతే ఉన్నాయో లెటర్స్ మనం అనుకున్నాం కదా క్యారెక్టర్లో, క్యారీ ఏబీసీ ఇట్లా. సో ఏబీసీ అవన్నీ కూడా లెటర్స్ అనమాట, క్యారెక్టర్స్, సింగిల్ క్యారెక్టర్స్. ఇవి మనం ప్రింట్ చేయాలంటే ఇది వాడాలన్నమాట మాడ్యులస్ సి అనేది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ అనేది ఒక స్ట్రింగ్, కంప్యూటర్ అనేది ఒక స్ట్రింగ్, ల్యాప్టాప్ అనేది ఒక స్ట్రింగ్, మౌస్ అనేది ఒక స్ట్రింగ్. ఈ స్ట్రింగ్స్ అంటే ఏవైనా మనం వర్డ్స్ కానీ పారా కానీ ఏదైనా మనం ప్రింట్ చేయాలనుకుంటే ఈ మాడ్యులస్ ఎస్ అనేది మనం మాడ్యులస్ ఎస్ ఇచ్చి మనం రీడ్ చేసుకుని తర్వాత రైట్ చేసుకోవచ్చు అనమాట అవుట్పుట్ ద్వారా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాయింటర్ అడ్రస్ అనమాట. మాడ్యులస్ పి అనమాట. పాయింటర్స్ కాన్సెప్ట్స్లో వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట ఇవి ఎందుకు వాడుతున్నారు పాయింటర్స్ అనేవి. సో యూనిక్ అనమాట. ఇది ఏమంటే సి లాంగ్వేజ్కి పాయింటర్స్ అనేది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ అన్సైన్ ఇంటీజర్, మాడ్యులస్ యూ వచ్చేసి అన్సైన్ ఇంటీజర్ అనమాట. ఇవైతే మీరు నోట్ చేసుకోండి. లేదు అంటే పీడిఎఫ్ కావాలంటే మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోండి, డిస్క్రిప్షన్లో మీకు పీడిఎఫ్ ఉంటుంది. సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఆక్టల్ ఇంటీజర్ అనమాట. అన్సైన్డ్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. హెక్సాడెసిమల్, ఇది పర్సంటేజ్ సైన్ అనమాట. ఒకవేళ మనం
ఎప్పుడైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేసినప్పుడు పర్సంటేజ్ సైన్ అయితే ప్రింట్ చేయాలంటే మనకి డబుల్ పర్సంటేజ్ ఎప్పుడైతే ఇచ్చామో అప్పుడు మనకు పర్సంటేజ్ సింబల్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇంకా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు ఫార్మేటెడ్ అవుట్పుట్ స్ట్రీమ్లో అవి ఏంటంటే పుట్ సిహెచ్, పుట్ క్యార్, పుట్ సిహెచ్, ఈ ఫంక్షన్స్ అనేవి అన్ని కంపైలర్లో అన్ని ఎన్విరాన్మెంట్లో వర్క్ అవుతాయి అనమాట. కొన్ని మాత్రమే వర్క్ అవుతాయి. లైక్ మీ కాలేజీలో చెప్తారు టర్బో సి. సో టర్బో సిలో అయితే ఈ పుట్ సిహెచ్, పుట్ క్యార్, పుట్ సిహెచ్ వర్క్ అవుతాయి. సో మిగతా ఆన్లైన్ కంపైలర్స్లో అయితే మీకు ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ ట్రై చేసి మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫార్మేటెడ్ ఇన్పుట్ స్ట్రీమ్. మనకు అవుట్పుట్ స్ట్రీమ్ ఎలాగ ఉందో ఇన్పుట్ స్ట్రీమ్ కూడా అలాగే ఉంటుంది కదా. సో ఇన్పుట్ స్ట్రీమ్ ఏంటంటే ఇక్కడ స్కాన్ఎఫ్ అనేది ఇది స్కాన్ఎఫ్ ఫంక్షన్ అనమాట. సో ఈ స్కాన్ఎఫ్ ఫంక్షన్లో మనం ఏమైతే రీడ్ చేసుకోవాలనుకుంటున్నామో అవైతే మనం ఏవైతే మనం చేసుకోవాలనుకుంటున్నామో ఇన్పుట్ ద్వారా, సో అవన్నీ కూడా మనం స్కాన్ఎఫ్లో అయితే మనం మెన్షన్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ కూడా మనకి ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఉంటాయి అనమాట. ఎందుకు అంటే మనం ఇక్కడ ఏదైతే మనం రీడ్ చేసుకోవాలనుకుంటున్నామో అవి ఈ ఫార్మేట్ ఎప్పుడైతే ఇచ్చామో ఈ స్పెసిఫైర్స్ అప్పుడు మాత్రమే నువ్వు యాక్సెస్ చేయగలవు. అంటే కీబోర్డ్ ద్వారా నువ్వు ఎంటర్ చేయగలవు, లేకపోతే నువ్వు ఎంటర్ చేయలేవు. నువ్వు ఎప్పుడైతే కీబోర్డ్ ద్వారా నువ్వు డేటా అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నావు అప్పుడు నువ్వు ఈ స్కాన్ఎఫ్ ఫంక్షన్లో నువ్వు ఈ స్పెసిఫైర్స్ అనేది నువ్వు యూజ్ చేయాలన్నమాట. ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ ఇక్కడ టైం వేస్ట్ అనమాట ఇక్కడ. సో ఇవైతే మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ కూడా పుట్ సిహెచ్, పుట్ క్యార్ ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా గెట్ సిహెచ్, గెట్ క్యార్, గెట్ సిహెచ్ ఈ ఫంక్షన్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి అనమాట. ఇవి కోనియో డాట్ హెచ్ ఎక్కడైతే మనకి ఈ లైబ్రరీ ఎక్కడైతే మనకి వర్క్ అవుతుందో అక్కడ మాత్రమే ఈ ఫంక్షన్స్ అనేది యూజ్ అవుతాయి అనమాట. అంటే మనకి టర్బో సిలో అయితే మీకు బాగా అర్థమవుతుంది అనమాట ఇవి. సో మనమైతే టర్బో సి వాడట్లేదు కాబట్టి ఈ ఫంక్షన్స్ అనేవి ఆన్లైన్ కంపైలర్లో మీకు యూజ్ అవ్వవు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇవైతే కొద్దిగా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు అని చూస్తాను డైరెక్టివ్స్ అంటే ఏం లేదు. ఇక్కడ stdio.h ఇక్కడ చూడండి, మనం యాష్ ఇంక్లూడ్ stdio.h మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామంటేనే యాష్ ఇంక్లూడ్ stdio.hతోనే స్టార్ట్ చేస్తాం. చూడండి ఇక్కడ ఐఓ అని ఉంది కదా, ఈ ఐఓ మీన్స్ ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్. ఇది డాట్ హెచ్ మీన్స్ డాట్ హెడర్ ఫైల్ అని అర్థం అనమాట. ఓకేనా. ఎస్టీ మీన్స్ స్టాండర్డ్, అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్ అనమాట. ఇది స్టాండర్డ్ ఇన్పుట్, ఇది ఇక్కడ చూసారు కదా, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అనేది ఇది పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో ఎందుకు అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే మనం ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఇవి ఎప్పుడైతే మన ప్రోగ్రాంలో వాడాలనుకుంటున్నామో అప్పుడు ఖచ్చితంగా మనం stdio.h అనే ఒక లైబ్రరీని మనం యాక్సెస్ చేసుకోవాలి. ఇది డిఫాల్ట్ లైబ్రరీ. మనకి ఎవరైతే సి కనిపెట్టారో డెన్నిస్ రిచ్ ఆల్రెడీ మనకు ప్రీడిఫైన్డ్గా కొన్ని లైబ్రరీస్ ఇచ్చారన్నమాట సిలో. ఆ లైబ్రరీస్ ఏంటి, stdio.h, conio.h, math.h, ఇంకా చాలా ఉన్నాయి. బట్ మీకు బిగినర్ లెవెల్లో ఇవైతే మీకు ఇవి చాలు బిగినర్ లెవెల్లో. నెక్స్ట్ అయితే మీకు అర్థమవుతుంది అనమాట. మెయిన్ మనకి ఏదైనా ఆపరేషన్ జరగాలంటే ఈ 3 ఫంక్షన్స్ యూజ్ చేసుకుంటే ఈ 3 లైబ్రరీస్ యూజ్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకేనా. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి conio.h అనమాట. conio.h ఏంటి, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అనమాట. ఇది కూడా మీరు మీకు ఇక్కడ చూసారు కదా, చూడండి ఇక్కడ పుట్ సిహెచ్, పుట్ క్యార్, పుట్ సిహెచ్, ఇక్కడ వచ్చేసి గెట్ సిహెచ్, గెట్ క్యార్. ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి, ఇవి ఎప్పుడైతే మనకి ఈ లైబ్రరీని మనం ఇంపోర్ట్ చేసుకున్నామో అప్పుడు మాత్రమే మనకి పుట్ సిహెచ్, గెట్ సిహెచ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ సర్టెన్ ఎన్విరాన్మెంట్స్ మాత్రమే, అంటే కొన్ని కంపైలర్స్లో మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. సి కంపైలర్లోనే కొన్ని ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, లైక్ టర్బో సి, విఎస్ కోడ్స్, కోడ్ బ్లాక్స్, ఈ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్లో యూజ్ చేస్తాం అనమాట. సో కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే ఇది వర్క్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్.h ఏంటంటే మనకి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆపరేషన్స్ అన్నీ కూడా మనకు వర్క్ అవుతాయి. లైక్
మనకి పవర్స్ ఎప్పుడైతే మనకు పవర్స్ రాయాలనుకుంటున్నాం అంటే టూ స్క్వేర్ లైక్ 4 స్క్వేర్ ఉందనుకో, ఈ 4 స్క్వేర్ని మనం ప్రింట్ చేయాలనుకో, 4 స్క్వేర్ని మనం ప్రింట్ చేయాలంటే ఖచ్చితంగా మనం math.h అనే ఒక లైబ్రరీని యూస్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో మనం నెక్స్ట్ వచ్చేసి మన ప్రోగ్రామ్స్లోకి అయితే వెళ్ళిపోతాం. ఈ టాపిక్స్ మీకు అర్థమైనట్లయితే, మీరు అర్థమైందని ఓకే అండర్స్టాండ్ అయిందని మీకు ఒక కామెంట్ చేయండి. మీకు ఏ పార్ట్లో అర్థం కాలేదో ఆ పార్ట్ అయితే మీరు కామెంట్ చేసినట్లయితే నేను వెంటనే మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను అనమాట. మీరు ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. మీకు అర్థం అవ్వకపోయినా కమెంట్ అయితే చేయండి. ఒకవేళ అర్థమైందని కమెంట్ చేయండి, అర్థం కాకపోతే కాలేదని చేయండి. ఏ పాటలు అర్థం కాలేదో అది కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో అనేది దాని గురించి చేస్తాను అనమాట. లేదు నాకు ఆ వీడియో చేయడం కుదరకపోతే ఖచ్చితంగా షార్ట్ అనేది చేస్తాను అనమాట మీకోసం. ఓకేనా. సో నెక్స్ట్ అయితే మనం ప్రోగ్రామ్స్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, మీకు ఇప్పటి వరకు జరిగిన ఇది పార్ట్ 3 అనమాట. పార్ట్ 2 మీరు చూడకపోయినట్టయితే కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. సో మీరైతే ఒకసారి అక్కడ కూడా లుక్ అయితే వేసేయండి అనమాట. ఓకేనా. ఇది నేను ఓకే. థ్యాంక్ యూ. ఐ గెస్ ఈరోజు మనం ఏవైతే చెప్పుకున్నామో ఆ వాటి గురించి ప్రతి దాని గురించి ఈరోజు ప్రోగ్రాంలో అయితే ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఇది మనకు ఆన్లైన్ కంపైలర్ అనమాట. మీరు ఆన్లైన్ కంపైలర్ సి ఆన్లైన్ కంపైలర్ అంటే మీకు వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ వెబ్సైట్ ఇది వస్తుంది. సో దీన్ని ట్యాప్ చేయగానే మనకి వెబ్సైట్లోకి ఇలా లొకేట్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే చూసారు కదా, మనం డైరెక్టివ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇది ఏ డైరెక్టివ్ stdio.h అనమాట. సో ఇది ఏంటంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది అనమాట ఇక్కడ. సో ఇది ఎందుకు వాడాం మనం అంటే, ఇక్కడ మనం ప్రింట్ఎఫ్ వాడాం కదా. సో ఈ ప్రింట్ఎఫ్ అనేది మనకు వర్క్ అవ్వాలంటే ఇక్కడ stdio.h అనేది ఇక్కడ మనకి వర్క్ అవ్వాలి. సో ఈ లైబ్రరీ అనేది ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట మన ఈ ప్రోగ్రాంలో. అప్పుడు మాత్రమే ఈ ఫంక్షన్ అనేది మనకు వర్క్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే. ఓకే. ఇక్కడ అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ సబ్స్క్రైబ్ వచ్చింది కదా. సో దీన్నే డిఫరెంట్గా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫంక్షన్లో మనం ఇక్కడ బ్రేసెస్ వాడుకుందాం. మనం ఇక్కడ చూడండి బ్రేసెస్. ఈ బ్రేసెస్ అనేది ఒకవేళ రిమూవ్ చేసినట్టయితే మనం బ్రేసెస్ గురించి మనం తెలుసుకున్నాం స్టైల్లో. సో ఈ బ్రేసెస్ గురించి మనం కనుక తీసేస్తే అవుట్పుట్ వస్తుందో లేదో చూద్దాం. ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఎర్రర్? ఎందుకంటే సి ప్రోగ్రామింగ్లో స్ట్రక్చర్లో స్టైల్లో మనకి ఈ బ్రేసెస్ అనేది మెయిన్ అనమాట. ఓపెన్ బ్రేస్ ఉంటే సరిపోదు, దీనికి క్లోజ్ కూడా చేయాలన్నమాట. ఓపెన్ చేసిన వాళ్ళమే క్లోజ్ కూడా చేస్తే మనకి అవుట్పుట్ అనేది ప్రాపర్గా వస్తుంది అనమాట. ఓకే. ఓకే. ఈరోజు మనం ఏమంటారు ఇండెంటేషన్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఈ వీటి గురించి కూడా తెలుసుకుందాం. లైన్ బ్రేక్స్ అవి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ A, B, C. సో ఇలా ఇచ్చాను. ఈజ్ఈక్వల్ టు 90 ఈజ్ఈక్వల్ టు 56 అనమాట. సో ఇది ఇలా ఇచ్చాను. సో దీన్ని మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను, మాడ్యులస్ d అనేది వాడాలి. ఎందుకంటే ఇది మనకి ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి. ఓకే. ఇక్కడ స్పేస్ ఇచ్చాను. స్పేస్ మనకి ఇక్కడ ఏవైతే వాల్యూస్ కావాలో ఆ వాల్యూస్ మనం కామ పెట్టి ఇక్కడ సపరేట్ చేసుకుంటాం. నాకు ఫస్ట్ 56 అనేది ప్రింట్ అవ్వాలి. సో ఫస్ట్ 56 నెక్స్ట్ ఏం కావాలి, నాకు ఏ కావాలి. ఓకే. లైన్ బ్రేక్ అనమాట అది. సో టర్మినేషన్ చూసారా, నేను ఫస్ట్ ఏమి ఇచ్చాను, ఇక్కడ ఎంటర్ చేస్తాం ఏలో 90 ఇచ్చాను, ఇక్కడ 56 ఇచ్చాను. బట్ ఇక్కడ మాడ్యులస్ డి పెట్టుకున్నప్పుడు నేను ఫస్ట్ ఏది నేను రైట్ చేయమన్నాను, బీని రైట్ చేయమన్నాను కాబట్టి నాకు బి వాల్యూ వచ్చింది అనమాట. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ కలిపి వచ్చింది. సో దానికి మనం ఏం చేద్దాం, స్లాష్ అని పెట్టుకుందాం. అప్పుడు
మనం ఏదైతే చూడాలనుకుంటున్నాం అవుట్పుట్ మనకు క్లారిటీగా తెలుస్తుంది. 56 90 ఇది ఎలా తెలుస్తుంది? ఓకే, మనకి ఇవి 2 వాల్యూస్ అనేది తెలుస్తుంది. అదే మనకు స్పేసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ స్పేస్ కనుక ఇవ్వలేదనుకో, మనం స్పేస్ ఇవ్వకపోతే ఎలా జరుగుతుంది? 5690 అంటే ఒకే వాల్యూ కింద మనకు కనపడుతుంది. సో ఇప్పుడు కూడా మనకు ప్రోగ్రామింగ్లో స్పేసెస్ అనేది మ్యాండేటరీగా చూసుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం మ్యాథ్ ఫంక్షన్ గురించి కూడా తెలుసుకుందాం. సో మ్యాథ్ ఫంక్షన్ మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ముందు మ్యాథ్ ఫంక్షన్, దీనికంటే ముందు మ్యాథ్ ఫంక్షన్ యూజ్ తెలుసుకోవాలి కదా. సో ఏం చేద్దామంటే సీని ఇక్కడ వాడుకుందాం. సి ఈజ్ ఈక్వల్ టు, నాకు పవర్ కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 power 5 కావాలి, ఎందుకంటే 2 power 3 కావాలి, నాకు 2 power 3 కావాలి. సో ప్రింట్ చేసుకుందాం మనం. ప్రింట్లో నాకు మాడ్యులస్ డి కదా. సో మాడ్యులస్ డి నాకు ఏ వాల్యూ కావాలి? నాకు సి వాల్యూ కావాలి. వస్తుందో లేదో చూద్దాం. సో ఇక్కడ అయితే ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇక్కడ ఆల్రెడీ మనకు చూపించింది ఆన్లైన్ కంపైలర్ కాబట్టి ఇక్కడ చూపించింది ఏమని, మనకి యాషింకులు math.function అనేది మీరు వాడుకోండి. ఈ లైబ్రరీ మీరు ఇంపోర్ట్ చేసుకుంటే మాత్రమే మనం ఏదైతే ఉందో ఇది వాడుకోవచ్చు అనమాట. చూద్దాం. ఇక్కడ మ్యాథ్ ఫంక్షన్ పెట్టి, సారీ, మ్యాథ్ లైబ్రరీ math.h ఇప్పుడు చూద్దాం. ఓకే, రన్ చేద్దాం కోడ్ని. వస్తుందో లేదో చూద్దాం అవుట్పుట్. ఎక్కడో మిస్టేక్ అయిందా? సో ఓకే, ఇక్కడ మనం, సో ఇప్పుడు చూద్దాం. ఓకే, చూసారా? ఇక్కడ కూడా నేను ఇక్కడ మీకు ఇంకా క్లారిటీగా తెలియాలంటే లైన్ బ్రేక్ ఇచ్చుకుంటాను అనమాట. సో లైన్ బ్రేక్ ఇచ్చాను చూడండి. 2 power 3 ఎంత అయింది? 2 power 3 8 అనమాట. సో మనకి ఇలా మ్యాథ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లైక్ సైన్, కాస్, ఇవి టెక్నోమెట్రిక్ ఫంక్షన్స్ అని, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లైక్ స్క్వేర్ రూట్, పవర్, ఇవన్నీ కూడా మీరు ఈ math.h అనేది వాడుకుని మీరు చేసుకోవచ్చు అనమాట. నేను బిగినర్ లెవెల్లో చెప్తున్నాను కాబట్టి మీకు ఇవి మాత్రం సరిపోతాయి. నెక్స్ట్ నుంచి మనకు సపరేట్గా మనం కోడింగ్ సపరేట్గా, అంటే సపరేట్ ప్రోగ్రామ్స్ మనం చేద్దామన్నమాట. సో అప్పుడు ఏంటంటే మీకు ప్రతి ఆపరేషన్ ఎలా చేస్తుందో మీకు చూపిస్తుంది. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. సో మన వీడియోస్ అయితే ఫాలో చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ గట్రా ఏమైనా ఉంటే మీరు కామెంట్స్ అయితే చేయండి. ఓకేనా? ఓకే, మరి ఉంటా మరి. ఓకేనా? బాయ్.